సిక్స్త్ సమ్ అమ్మాయి చూడమ్మా సిక్స్త్ సమ్ ఏమంటాడు వాడు ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 అని ఇచ్చాడు అండ్ ఎఫ్ ఈస్ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు ఆర్ ఈజ్ ఏ ఫంక్షన్ డిఫైన్డ్ బై అని చెప్పి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ అని ఇచ్చాడు దెన్ ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ఎఫ్ అంటున్నాడు రేంజ్ ఆఫ్ ఎఫ్ అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఏ ఫైండ్ అవుట్ చేయాలి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఏ సార్ మరి అదేటమ్మా ఎఫ్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి అర్థమవుతుందా చూడండి సిక్స్త్ సొల్యూషన్ లో చాలా ఇంపార్టెంట్ అమ్మ 2 మార్క్స్ కి గివెన్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 1 2 3 4 ఏమండి నెక్స్ట్ ఎఫ్ ఈస్ ఫంక్షన్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ ఏ టు ఆర్ ఈజ్ డిఫైన్డ్ బై లేదంటే సింపుల్ గా గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ అని రాసింది అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 అన్న ఏమండి ఇప్పుడు అడిగింది ఏంటి రేంజ్ ఆఫ్ ఎఫ్ అన్నాడు రేంజ్ ఆఫ్ ఎఫ్ అంటే దాని అర్థం ఏంటి ఒక ఫంక్షన్ యొక్క రేంజ్ అంటే ఏంటి డొమైన్ మీద ఆ ఫంక్షన్ అప్లై చేయగా వచ్చే వాల్యూస్ ఏవైతే ఉంటాయో లేదా సెట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం రేంజ్ అంటాం సెట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్ అంటే ఏమొస్తాయి చెప్పండి మనకి ఎఫ్ ఆఫ్ 1 ఎఫ్ ఆఫ్ 2 ఎఫ్ ఆఫ్ 3 ఎఫ్ ఆఫ్ 4 వస్తాయమ్మా పెట్టుకోండి రేంజ్ అంటే కనుక డొమైన్ సెట్ ఏదైతే ఉందో దాని మీద ఎఫ్ అప్లై చేయగా వచ్చే ఎలిమెంట్స్ అంటే ఇమేజెస్ యొక్క సెట్ అని దాని అర్థమవుతుందా కాబట్టి ఇక్కడ డిఫైన్ చేయడం కూడా రాద్దామండి ఎందుకంటే మరి మీకు డొమైన్ అనేది ఏంటో తెలియాలి కదా అండ్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు ఆర్ ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇలా డిఫైన్ చేశారు ఏమండి నెక్స్ట్ ద రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ద రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ ఏమవుతుందని చెప్తున్నాం మనం ఎఫ్ ఆఫ్ ఏ అని చెప్తున్నాం కాబట్టి ముందు ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి ఎఫ్ ఆఫ్ 1 ఎఫ్ ఆఫ్ 2 ఎఫ్ ఆఫ్ 3 ఎఫ్ ఆఫ్ 4 ఫైండ్ అవుట్ చేయండి ఆ తర్వాత ఇది రాద్దాం ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఎంత అవుతుంది 1 స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 అమ్మా ఈ 1 క్యాన్సిల్ అయిపోతే 1/2 అవుతుందమ్మా ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు 2 స్క్వేర్ మైనస్ 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1 అవుతుందమ్మా అంటే 2 స్క్వేర్ అంటే 4 4 ప్లస్ 1 అంటే 5 5 మైనస్ 2 అంటే 3 3/3 అంటే 1 అవుతుందమ్మా అర్థమైందమ్మా నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 3 ఈక్వల్ టు మీరు కావాలంటే పక్కన రాసుకోవచ్చు ఇలా లైన్ డ్రా చేసుకుని ఇక్కడే ఎఫ్ ఆఫ్ 3 అని ఎఫ్ ఆఫ్ 3 ఈక్వల్ టు 3 స్క్వేర్ మైనస్ 3 ప్లస్ 1 బై 3 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 3 అంటే 6 6 ప్లస్ 1 అంటే 7 7/4 అవుతుంది నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 4 ఈక్వల్ టు 4 స్క్వేర్ మైనస్ 4 ప్లస్ 1 బై 4 ప్లస్ 1 అంటే 4 స్క్వేర్ అంటే 16 16 12 12 అంటే 13 13/5 అవుతుంది ఏమండి therefore the range of f equal to the range of f equals f of a ఏమండి f of a అంటే ఏం రాసుకోవచ్చు మనం సెట్ ఆఫ్ ఏలో ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫంక్షన్ అప్లై చేయాలి కాబట్టి f of 1 కమా f of 2 కమా f of 3 కమా f of 4 అమ్మా అంటే ఇప్పుడు ఈ f of 1 వాల్యూ ఎంత వచ్చింది 1/2 f of 2 1 f of 3 7/4 f of 4 13/5 అంతే అయిపోయిందమ్మా 2 మార్కులు ఇంపార్టెంట్ సమ్ ఇది తర్వాత 7th క్వశ్చన్ చూడండి 7th సొల్యూషన్ వాడు ఏమంటాడు f of x plus y equal to f of x into y అయితే for all x comma y belongs to R then prove that f is a constant function అన్నాడు అది ముందు కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఏంటి ప్రతి డొమైన్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా సేమ్ ఒకే ఒక ఎలిమెంట్ తో మ్యాప్ అయితే దాన్ని మనం కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాం అంటే రేంజ్ సెట్ లో ఒకే ఒక ఎలిమెంట్ ఉంటే దాన్ని కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాం కాబట్టి ఇప్పుడు చూడండి అంటే ప్రతి ఎలిమెంట్ యొక్క ఇమేజ్ కూడా అదే అవుతుంది ఒక ఎలిమెంట్ అవుతుంది లేదా ప్రతి ఎలిమెంట్ యొక్క ఇమేజ్ కూడా సేమ్ అవుతుంది చూడండి నేను ఏం చేద్దామంటే గివెన్ f of x plus y equal to f of x into y for all x comma y belongs to R అండి
ఏమండి ఇప్పుడు చూడండి మనం ఎక్స్ కామా వై ప్లేస్ లో డిఫరెంట్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం ఓకేనా చూడండి ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 1 వై ఈక్వల్ టు 0 వి గెట్ అప్పుడు ఏమైనా వస్తుంది ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ 0 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 ఇంటూ 0 అంటే ఇది ఏమైనా వస్తుందమ్మా ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 అవుతుందమ్మా ఎస్ సార్ 1 అనండి తర్వాత పుట్ ఎక్స్ ఈక్వల్ టు 2 వై ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు 1 వై ఈక్వల్ టు -1 తీసుకోండి y ఈక్వల్ టు -1 వి గెట్ అప్పుడు ఏమైనా వస్తుంది చెప్పండి నాకు ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1 - 1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 ఇంటూ -1 అవుతుంది అంటే అప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ -1 అని వస్తుంది అవునా ఎస్ సార్ ఎస్ సార్ ఈసారి పుట్ ఎక్స్ ఈక్వల్ టు 2 తీసుకుందాం వై ఈక్వల్ టు -1 తీసుకోండి అమ్మో అలా వద్దు 2 అవుతుంది ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 1 వై ఈక్వల్ టు 1 తీసుకోండి వి గెట్ ఇది ఈక్వేషన్ 2 అనండి అప్పుడు ఇది ఏమొస్తుందమ్మా ఎఫ్ ఆఫ్ 1 + 1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 ఇంటూ 1 f of 1 + 1 equal to f of 1 into 1. That implies f of 2 equal to f of 1. ఏమండి ఇప్పుడు మీరు గమనించండి ఎఫ్ ఆఫ్ 1 ఎఫ్ ఆఫ్ 0 కి ఈక్వల్ అయిపోయింది ఎఫ్ ఆఫ్ 0 ఎఫ్ ఆఫ్ -1 కి ఈక్వల్ అయిపోయింది ఎఫ్ ఆఫ్ -1 రావాలి కదా చెప్తాను -1 రావాలి -2 1 కూడా తీసుకుందాం పుట్ x ఈక్వల్ టు -1 y ఈక్వల్ టు 0 తీసుకోండి వి గెట్ అప్పుడు ఏమని వస్తుంది ఇది ఆల్రెడీ వచ్చింది కదా ఎఫ్ ఆఫ్ -1 0 కి ఈక్వల్ అయింది కదా ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ ఎఫ్ ఆఫ్ -1 ఎఫ్ ఆఫ్ -1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ -1 -1 రావాలి -2 రావాలి అయితే ఇక్కడ -2 ఇక్కడ -2ను y ఈక్వల్ టు 1 తీసుకున్నాం 1 తీసుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ -2 + 1 ఇంటూ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ -2 ఇంటూ 1 దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ -1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ -2 అవుతుంది ఇది 4 అనండి ఫ్రమ్ 1 2 3 4 we have మనకి ఏమవుతుందంటే చూడండి ఒకసారి ఎఫ్ ఆఫ్ -1 అని తీసుకుంటే ఎఫ్ ఆఫ్ -1 అని తీసుకుంటే ఎఫ్ ఆఫ్ -2 అని తీసుకుంటే ఎఫ్ ఆఫ్ -1 కి ఈక్వల్ అయింది ఎఫ్ ఆఫ్ -1 ఏమో ఎఫ్ ఆఫ్ 0 కి ఈక్వల్ అయింది ఎఫ్ ఆఫ్ 0 ఏమో ఎఫ్ ఆఫ్ 1 కి ఈక్వల్ అయింది మళ్ళీ ఇంకోటి ఏమైనా తీసుకున్నారు అనుకోండి ఎఫ్ ఆఫ్ 2 కి ఈక్వల్ అవుతుంది అర్థమవుతుంది ఎఫ్ ఆఫ్ 1 అనేది ఎఫ్ ఆఫ్ 2 కి ఈక్వల్ అవుతుంది చెప్పింది అర్థమవుతుందమ్మా ఎస్ సార్ ఇప్పుడు x ప్లేస్ లో 1 ప్లస్ y ప్లేస్ లో 1 పెట్టారు అనుకోండి ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ 2 కి ఈక్వల్ అయిందిగా ఎస్ సార్ అంటే అలా మీరు ఏది తీసుకున్నా సరే ప్రతిదానికి ఈక్వల్ అయిపోతూ ఉంటది ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ ఎఫ్ ఆఫ్ 1 ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ ఎఫ్ ఆఫ్ 2 అయింది ఎఫ్ ఆఫ్ 2 ఎఫ్ ఆఫ్ 3 కి ఈక్వల్ అవుతుంది ఎఫ్ ఆఫ్ 3 ఎఫ్ ఆఫ్ 4 కి ఈక్వల్ అవుతుంది అర్థమవుతుందని నేను చెప్పింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 1 తీసుకున్నారు అనుకోండి ఇక్కడ ఎందులోను x ప్లేస్ లో 2 y ప్లేస్ లో 1 తీసుకున్నారు అనుకోండి ఎఫ్ ఆఫ్ 2 + 1 అంటే 3 అవుతుంది ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2 ఇంటూ 1 అంటే ఎఫ్ ఆఫ్ 2 అవుతుంది ఎఫ్ ఆఫ్ 2 ఎఫ్ ఆఫ్ 3 కి ఈక్వల్ అయిందా లేదా ఎస్ సార్ అలాగే 3 1 తీసుకున్నారు అనుకోండి 3 + 1 అంటే 4 ఎఫ్ ఆఫ్ 4 ఈక్వల్ టు 3 ఇంటూ 1 అంటే 3 ఎఫ్ ఆఫ్ 3 ఎఫ్ ఆఫ్ 4 కి ఈక్వల్ అయిందా లేదా ఎస్ సార్ అంటే మనం ఏ వాల్యూ తీసుకున్నా సరే ఆ ఎలిమెంట్ మీద మనం ఫంక్షన్ అప్లై చేస్తే వచ్చే వాల్యూస్ మాత్రం ఏమైపోతాయి ఈక్వల్ అయిపోతాయి
అంటే ఇమేజెస్ ఈక్వల్ అయిపోతాయి. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే f of -3 equal to f of -2 equal to f of -1 equal to f of 0 equal to f of 1 equal to మరి ఇక్కడ r అని ఇచ్చాడు కదా, కాబట్టి అండ్ సో ఆన్ అని కూడా తీసుకోవాలి. ఈక్వల్ టు f of 2 కూడా వచ్చింది కదా, ఈక్వల్ టు అండ్ సో ఆన్. ఎందుకంటే డొమైన్ ఏమన్నాడు, r అన్నాడు. మరి మనం 3 నుంచి -3 లేకపోతే -2 తీసుకుని ఆపేస్తే కుదరదు కదా. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా ఈ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. దట్ ఈక్వల్ టు నేను ఏమంటానంటే k అంటాను. సే బ్రాకెట్ లో k సే అని రాసుకోండి. వేర్ k ఈజ్ ఏ కాన్స్టెంట్. నెక్స్ట్ లైన్ లో వేర్ k ఈజ్ ఏ కాన్స్టెంట్ అని రాస్తారు. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఈ లోపల బ్రాకెట్ లో ఉన్న వాల్యూస్ అన్ని కూడా రియల్ నెంబర్స్, అంటే డొమైన్ లో ఎలిమెంట్స్. ఆ డొమైన్ లో ఎలిమెంట్స్ మీద ఫంక్షన్ అప్లై చేస్తే వచ్చే ఎలిమెంట్లు అంటే ఇమేజెస్ సేమ్ అయిందా లేదా, అన్ని ఎలిమెంట్స్ యొక్క ఇమేజ్ కూడా సేమేగా. అంటే ఎలిమెంట్స్ అన్ని కూడా k తో మ్యాప్ అవుతున్నట్టేగా. కాబట్టి దీన్ని మనం ఏమని చెప్పొచ్చు, కాన్స్టెంట్ ఫంక్షన్ అని చెప్పొచ్చామా. దీని మీనింగ్ ఏంటో రాస్తున్నాను చూడండి. ఆర్ నుంచి ఆర్కే తీసుకున్నాను నేను, అదేం అవ్వలేదు కాబట్టి. అండ్ సో ఆన్ -3 -2 -1 0 1 2 అండ్ సో ఆన్. ఇక్కడ కాన్స్టెంట్ కే తీసుకుంటే సరిపోతుంది. మీకు అర్థం అవడం కోసం ఈ డయాగ్రామ్ వేసాను, వేయక్కర్లేదు, మీరు చూడండి అంతే. అర్థమవుతుందమ్మా, అదమ్మ విషయం. కాబట్టి అది కాన్స్టెంట్ ఫంక్షన్ అవుతుందమ్మా. ఇక్కడ ఏం రాస్తామంటే ఆల్ ద ఎలిమెంట్స్ లేదా ద రేంజ్ సెట్ కంటైన్స్ ఓన్లీ వన్ ఎలిమెంట్. ద రేంజ్ ఆఫ్ f contains only one element k. Therefore f is a constant function. అర్థమైందమ్మా? Yes sir. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. రోమన్ నెంబర్ 2 లో ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ వన్ ఏమన్నాడు వాడు, ఇఫ్ a ఈక్వల్ టు x such that -1 less than or equal to x less than or equal to 1 అన్నాడు. f of x equal to x square, g of x equal to x cube, which of the following are surjections. f అనేది a నుండి a కి సర్జెక్షన్ అవుతుందా, g అనేది a నుండి a కి సర్జెక్షన్ అవుతుందా అని అడుగుతున్నాడు. చూడండి ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సొల్యూషన్ లో గివెన్ a ఈక్వల్ టు x such that -1 less than or equal to x less than or equal to 1. ఇది ఇంటర్వల్ లో రాస్తే ఎలా రాస్తాం మనం, x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ -1, 1 అని రాస్తాం కదా. అది సరే. అండ్ f of x ఈక్వల్ టు x స్క్వేర్, g of x ఈక్వల్ టు x క్యూబ్. ఏమండి ఇప్పుడు చూడండి సార్. సార్ అక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నారు కదా సార్, అప్పుడు క్లోజ్డ్ ఇంటర్వల్ అలా వస్తుంది సార్. క్లోజ్ ఇంటర్వల్ కదా వస్తుంది, ఇది సరిపోయి ఈక్వల్ టు రాదా. సరే కన్ఫ్యూజ్ అవ్వద్దు. సరే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. f ఫ్రమ్ a టు a అన్నాడు కదా. ఇప్పుడు చూడండి ఏది సర్జెక్షన్ అవుతుందని అన్నాడు కదా. సర్జెక్షన్ అవ్వాలంటే ఏం చెప్పాం మనం, కోడొమైన్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి కూడా ప్రీ ఇమేజ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. మరి అది ప్రొసీజర్ ప్రకారం ఎలా చెప్పాం, f of x ఈక్వల్ టు y తీసుకోవాలి అని చెప్పామా. చూడండి f is function from a to a is defined by be defined by is కాదు, be defined by f of x equal to x square అని తీసుకున్నామమ్మా. ఫర్ ఆల్ x belongs to a అన్నామమ్మా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెట్ f of x equal to y అంటాను. నేను సర్జెక్షన్ అని చెప్పాలంటే f of x equal to y అని తీసుకోవాలి. అదే ఇన్వర్స్ ఫంక్షన్ అని చెప్పాలంటే f of x equal to y అని తీసుకుని x equal to f inverse of y అని రాయాలి. అర్థమవుతుందా మీకు? Yes sir.
ఎస్ సార్. ఈక్వల్ టు వై అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ వై అవుతుంది. మరి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ వై అనేది ఏలో ఉంటుందా? మీకు అర్థం కాలేదే? చెప్తాను చూడండి. ఇక్కడ మనం కోడోమైల్ ఎలిమెంటే కదా తీసుకుంటాం మనం. ఎస్ సార్. ఇది ఏ, ఇది ఏ, ఇది ఎఫ్. కోడోమైల్ ఎలిమెంటే కదా తీసుకుంటాం మనం. ఒకసారి చూడండి, ఇక్కడ కోడోమైల్ ఎలిమెంట్ తీసుకునేటప్పుడు ఏ నుండి ఏకే అన్నాడు వాడు. కోడోమైల్ ఎలిమెంట్ తీసుకునేటప్పుడు అసలు ముందు కోడోమైల్ ఎలిమెంట్ అంటే అసలు ముందు డొమైన్ కోడోమైన్ రెండు ఒకటే. ఏ అనేది సెట్ అయ్యండి ఇచ్చాడు, -1 నుంచి 1కి మధ్యలో ఉంటుందట ఎక్స్ వాల్యూ. అలాగే 1కి ఈక్వల్ అవుతుందట, -1కి ఈక్వల్ అవుతుందట. ఇక్కడ కొన్ని వాల్యూస్ చెప్పండి మీరు, ఏం తీసుకోవచ్చు మనం? -1 0 1 సార్. అంతేనమ్మా, ఇంకేముండవమ్మా మధ్యలో? ఏముంటవా? -0.5 ఉంటదా? ఎస్ సార్. ఎస్ సార్. 0.5 అంటే మీకు తెలియడం కోసం రెండే తీసుకున్నాను ఎక్స్ట్రా. అదే ఎలిమెంట్స్ ఇక్కడ కూడా తీసుకుంటాను చూడండి. ఇప్పుడు మనం కోడొమైన్ లో తీసుకున్న ప్రతి ఎలిమెంట్ కి కూడా ప్రీ ఇమేజ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఇప్పుడు నేను -1 తీసుకున్నాను అనుకోండి, ప్రీ ఇమేజ్ ఎగ్జిస్ట్ అవుతుందండి? ఎస్ సార్. ఎగ్జిస్ట్ అవుతుందా? ఇక్కడ ప్రీ ఇమేజ్ అలా ఎగ్జిస్ట్ అవుతామో -1కి ఈక్వల్ అయ్యేలాగా. ఇక్కడ -1తో మ్యాప్ అయ్యే ఎలిమెంట్ ఏముందో చెప్పండి, ఇక్కడ ఉంటుందా ఏమన్నా? ఇక్కడ నేను -1 తీసుకున్నాను, ఈ -1తో మ్యాప్ అయ్యేలాగా ఇక్కడ ఏమైనా ఎలిమెంట్స్ ఉంటాయా? The set -1, 0 the set of elements. ఈ సెట్ అంటే మళ్ళీ ఆర్డర్ పేరు వచ్చేస్తుంది, అలా కాదు. చెప్తాను. The elements between -1 and 0 have no pre-imaging domain. అర్థమైందమ్మా ఇప్పుడు? ఎస్ సార్. ఎస్ సార్. ఈ -1కి 0కి మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ కి డొమైన్ లో ఇంకో డొమైన్. The elements between -1 to 0, 1 and 0 in codomain have no pre-imaging domain. అర్థమైందండి ఇప్పుడు? కోడొమైన్ లో ఉన్నటువంటి -1, 0 మధ్యలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ కి ప్రీ ఇమేజ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. అర్థమవుతుందా? ఎస్ సార్. కాబట్టి F is not a surjection. Surjection. F from A to A is not a surjection. రెండో చూడండి సార్. G is function from A to A is defined by G of x equal to x cube. మీకు సబ్జెక్షన్ ప్రూవ్ చేయడం తెలిసిందమ్మా. కోడొమైన్ ఎలిమెంట్ ఏదో తీసుకోవాలి మనం. కోడొమైన్ ఎలిమెంట్ ఏదైనా తీసుకుంటే దీన్ని మ్యాప్ అయ్యేలాగా డొమైన్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అలాగా చూడండి, ఒకసారి చెప్తాను.
మళ్ళీ లెట్ g of x ఈక్వల్ టు y అనుకోండి. y అనుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు y అవుతుందమ్మా. దీని నుండి x ఈక్వల్ టు ఏమవుతుంది, y పవర్ 1/3 అనే. Yes, sir. మరి ఇప్పుడు ఏ రెండు డొమైన్ రెండు కూడా ఏ కాబట్టి ఏ తీసుకున్నాను, జీ అనే ఫంక్షన్ తీసుకున్నాను నేను. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ వాల్యూస్ కావాలి కాబట్టి నాకు ఇక్కడ -1 నుంచి అన్నాడు కాబట్టి -1 -0.9 -0.8 -0.6 మధ్యలో 7 వదిలేసానే చూసుకోండి. -0.2 అదే 0 1 1 పెట్టకూడదు, 0.1 0.2 0.3 అండ్ సో ఆన్ 1. అలాగే ఇక్కడ కూడా తీసుకోండి, -1 -0.9 -0.8 -0.7 -0.6 -0.5 అలాగే -0.2 0 1 0.1 0.2 1 ఇలా తీసుకున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైనా ఎలిమెంట్ తీసుకోండి, ఆ ఎలిమెంట్ మ్యాప్ అయ్యేలాగా ఇక్కడ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుందంటారా? ఏదో ఒక ఎలిమెంట్ చెప్పండి, అక్కడ ఇందులో ఏదో ఒక ఎలిమెంట్ చెప్పండి. -0.5 సార్. -0.5 ఇక్కడ -0.5 అని తీసుకున్నాం. మరి ఈ ఎలిమెంట్ కి మ్యాప్ అయ్యేలాగా డొమైన్ లో ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఈ ఎలిమెంట్ కి మ్యాప్ అయ్యేలాగా డొమైన్ లో ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ -1 హోల్ క్యూబ్ ఎంత, -1 అంటే -1 కి మ్యాప్ అవుతుంది. అదే 1 తీసుకున్నాను అనుకోండి, 1 క్యూబ్ ఈక్వల్ ఎంత 1 కి మ్యాప్ అయింది. అదే 0.1 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు దీని ఎంత అవుతుంది, అది 0.001 అవుతుంది. అంటే ఇప్పుడు 0.1 వచ్చి ఇక్కడ 0.001 అంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంది, దాంతో మ్యాప్ అవుతుంది. నెక్స్ట్ 0.1 అంటే ఇప్పుడు ఈ వాల్యూ పెరిగే కొద్దీ 0.9 తీసుకున్నాం అనుకోండి, 0.9 అంటే దేంతో మ్యాప్ అవుతుంది, అది 0.81 అయినా 0.9 అంటే 0.729 ఎందుకంటే క్యూబ్ కదా ఇది. ఇంకో విషయం, ఇప్పుడు నేను ఒకవేళ -0.4 అని తీసుకున్నాను అనుకోండి, అది దేంతో మ్యాప్ అవుతుంది, -0.4 హోల్ క్యూబ్ అంటే -0.6064 అయినా. అదే ఇప్పుడు మనం -0.4 తీసుకుంటే అంత వచ్చింది. అదే ఇప్పుడు మనం -0.9 తీసుకుంటే ఎంత వస్తుంది, -0.7. అదే మనం -0.6 తీసుకోండి, -0.216 అని వస్తుంది. అదే మనం -0.7 తీసుకోండి, -0.529 అని వస్తుంది. అవునా? కరెక్టే, తప్పిది. ఇది ఎంత వస్తుందంటే 343 వస్తుందమ్మా, 343. అదే -0.8 అని తీసుకోండి హోల్ క్యూబ్ అని, -0.512 అని వస్తుంది. మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ -0.343 ఇదేమో 0.512. మరి 0.5 అవ్వాలంటే దీన్ని తగ్గించుకుంటే ఎక్కడక్కడ 0.5కి మ్యాప్ అవుతుందా అవుదా పాయింట్ లో తీసుకుంటే? ఇక్కడ చూడండి 512 ఎక్కువ వచ్చింది కదా, -0.79 హోల్ క్యూబ్ చేశారు అనుకోండి, అది -0.5 అవ్వచ్చేమో, అవదు. అప్రాక్సిమేట్లీ తీసుకుంటే పాయింట్ మనం అడ్జస్ట్ చేసుకుంటూ తీసుకుంటే అవ్వచ్చేమో కదా. 0.493 ఎంత వచ్చింది సార్? అలా వస్తుంది కదా. అంటే దానికి ఎలిమెంట్ కి మ్యాప్ అయ్యేలాగా, అంటే కోడొమైన్ లో తీసుకున్న ప్రతి ఎలిమెంట్ కి మ్యాప్ అయ్యేలాగా డొమైన్ లో ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతున్నాయమ్మా. కాబట్టి ఇక్కడ మనం ఏమని చెప్పొచ్చు, ఫర్ ఎవ్రీ y బిలాంగ్స్ టు a దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ one x బిలాంగ్స్ టు a such that f of x equal to y for all x belongs to for all y belongs to a.
కాబట్టి ఏం చెప్పొచ్చు మనం జీ ఫర్ ఆల్ వై బిలాంగ్స్ టు ఏ అంటాం, అక్కడ జీ ఆఫ్ వై ఈక్వల్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై. కాబట్టి జీ అనేది ఏమవుతుంది మనకు ఆంటూ ఫంక్షన్ అవుతుంది. అర్థమైందమ్మా? ఎస్ Yes, సార్. sir. మరి ఇందాక అలా అవుతుందా? అవదు. ఎందుకంటే పైన స్క్వేర్ ఉంది అక్కడ. మనం నెగిటివ్ వాల్యూస్ తీసుకుంటే నెగిటివ్ వాల్యూ మ్యాప్ అయ్యేలాగా డొమైన్ ఎలిమెంట్స్ ఏమి ఉండవు. మీకు అర్థమైందని చెప్పింది? ఎస్ సార్. అదే ఒకవేళ వాడు పవర్ ఆడ్ నెంబర్ ఇచ్చాడు అనుకోండి, అంటే ఎక్స్ పవర్ 5 అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు అవ్వచ్చు. మీకు అర్థమవుతుందని చెప్పింది? ఎస్ సార్. కాబట్టి బిలాంగ్స్ టు ఏ. ఏమండి? అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే ఫర్ ఎవ్రీ, మనం చెప్పుకున్న డెఫినేషన్ రాస్తున్నాం, ఫర్ ఎవ్రీ y belongs to A there exists at least one x belongs to A such that g of x equal to y for all y belongs to A. ఏలో తీసుకున్నటువంటి ప్రతి వైకి కూడా మ్యాప్ అయ్యేలాగా డొమైన్ లో x అనే ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి therefore g from A to A is a surjection. అర్థమైందమ్మా? ఎస్ సార్. అమ్మ డౌట్ గా ఉంది ఇంకా చెప్పండి. సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఇంజెక్షన్స్ ఆర్ సబ్జెక్షన్స్ ఆర్ బైజెక్షన్స్, జస్టిఫై యువర్ ఆన్సర్స్ అంటాడు. ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్స్ లో ఫాలోయింగ్ ఫంక్షన్స్ లో ఏ ఫంక్షన్స్ ఇంజెక్షన్స్ అవుతాయి, ఇంజెక్షన్స్ అవుతాయా లేదా సబ్జెక్షన్స్ అవుతాయా లేదా బైజెక్షన్స్ అవుతాయా అని అడుగుతున్నాడు. జస్టిఫై యువర్ ఆన్సర్, జస్టిఫై చేయమంటాడు, నిర్ణయించమంటాడు. అర్థమవుతుందా? కాబట్టి ఫంక్షన్ ని కూడా 1 అవుతుందా, ఆంటూ అవుతుందా, లేకపోతే 1 ఆంటూ అయిందంటే బైజెక్షన్ ఎలాగ అవుతుంది. కాబట్టి 1 అవుతుందా, ఆంటూ అవుతుందా అనేది మనం చెక్ చేయాలి. అలా చేయాలంటే ముందు 1 ఫంక్షన్ అవ్వాలంటే ఏం చెప్పాను ప్రొసీజర్? ఇమేజెస్ తీసుకొని ఎలిమెంట్స్ ఈక్వల్ చేయాలి సార్. ఇమేజెస్ ఈక్వల్ అని తీసుకుని ఎలిమెంట్స్ ఈక్వల్ అని చెప్పాలి. అప్పుడు అది 1 అవుతుంది. ఇమేజెస్ ఈక్వల్ తీసుకోవడం అంటే ఏంటి దాని అర్థం? ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 అని తీసుకుని x1 ఈక్వల్ టు x2 అని ప్రూవ్ చేస్తే ఎఫ్ అనేది 1 అయిపోతుంది. మరి ఆంటూ అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ x ఈక్వల్ టు y అని తీసుకుని దాని నుండి x వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చిన వాల్యూ ఇచ్చిన డొమైన్ లో ఉంటుందో లేదో చూసుకోవడం, అంతే. అది ఆంటూ అయిపోతుంది. అలా అవ్వకపోతే ఆంటూ అవ్వదు. 1 అవ్వకపోయినా లేదా ఆంటూ అవ్వకపోయినా ఆ ఫంక్షన్ బైజెక్షన్ అవ్వదు. 1 ఆంటూ 2 అయితే ఆ ఫంక్షన్ బైజెక్షన్ అవుతుందని చెప్పి మనం చెప్తున్నాం. అది ఇప్పుడు మనం చేస్తాం. చూడండి, ఇంపార్టెంట్ అండి ఇది కూడా. సరే చూడండి, సెకండ్ లో ఫస్ట్ వన్ అమ్మా. సొల్యూషన్ గివెన్ f is function from R to R is defined by ఎలా డిఫైన్ చేశాడంటే f of x equal to 2x1 plus 3, 2x plus 1 by 3 for all x belongs to domain int R. కాబట్టి ఇక్కడ చూడండి, ఫస్ట్ది 1 అని ప్రూవ్ చేస్తాం అన్నమాట. let x